ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి చిట్టి కాకరకాయలండి. వీటితోటి నేను ఇప్పుడు ఒక రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా మనము 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, 1 స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా కళ్ళుప్పు తీసుకున్నామండి. వీటన్నిటిని మనము మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని ఇలా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. దానిలో అరకప్పు వరకు ఆయిల్ వేసుకుని కొంచెం ఇంగువ, పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగాక అందులో మనం మిక్సీ చేసుకున్న ఉల్లికారం వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న చిట్టి కాకరకాయలను వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్టు, 2 స్పూన్ల కూరకారం, 1/2 లీటర్ వరకు వాటరు పోసుకోవాలి. ఈ కూరకారం ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి, చూడండి. దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాకరకాయల ఉల్లికారం కూర రెడీ అయిపోయిందండి.